నంద్యాల లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ గవర్నర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ గవర్నర్ గోపాలకృష్ణ పర్యటన ఆదివారం కొనసాగింది. బాలాజీ కళ్యాణ మండపంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దివ్యాంగులకు 10 ఎలక్ట్రికల్ మోటార్ మెషిన్స్, 8 వినికిడి యంత్రాలు, 8 చక్రాల కుర్చీలు, 8 జతల సంకకర్రలు పంపిణీ చేశారు. 15 మంది దీర్ఘకాలిక జబ్బుల దివ్యాంగులకు ఉచిత నెలవారీ మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా బాలికల హాస్టళ్లకు క్రీడా పరికరాలు, హెచ్ఐవి పరివర్తన లైఫ్ సెంటర్కు ఆహార సరుకుల పంపిణీ, అందులో హాస్టల్కు 100 కేజీల బియ్యం, సంఘమిత్ర బాలలకు 300 నోటు పుస్తకాలు, చలివేంద్రం ప్రారంభించారు. 500 చేతి సంచులు అందజేశారు. లయన్స్ క్లబ్ స్వాగత బోర్డును లయన్స్ గవర్నర్ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ సేవలు 5 దశాబ్దాలుగా విస్తృతంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, జాతీయ కేంద్రం కమిటీ సభ్యుడు, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణయ్య, డాక్టర్ సహదేవుడు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైస్ కుక్కర్ ఒక దివ్యాంగ మహిళకు అందజేయడం జరిగింది. చలివేంద్రాన్ని గవర్నర్ గారు ప్రారంభించారు. ఆ తర్వాత బాలాజీ కళ్యాణ మండపంలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో 10 మందికి కుట్టు మిషన్లు, మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, 9 చక్రాల కుర్చీలు, 9 వినికిడి యంత్రాలు, 8 జతల చంకకర్రలు, క్రచెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎయిమ్ ఫర్ సేవ బాలికల పాఠశాలకి స్పోర్ట్స్ కిట్, లైఫ్ పరివర్తన సెంటర్కి నిత్యావసర ఆహార వస్తువుల సరుకులు, అదేవిధంగా జీవనజ్యోతి బ్లైండ్ హాస్టల్కి 100 కేజీల రైస్ బ్యాగ్స్, సంఘమిత్ర బాలర ఆవాస కేంద్రానికి 300 నోట్బుక్లు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా అధికార పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గారు నంద్యాల లయన్స్ క్లబ్ చేసినటువంటి సేవల్ని ప్రశంసించడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు, స్కూల్ పిల్లలకి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి చాలా గ్లోబల్ కాజెస్ అయినటువంటి అన్ని సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల చేస్తున్నారు. ఆ తర్వాత అఫిషియల్ విజిట్లో సందర్భంగా వారి ఏర్పాటు చేసిన మీటింగ్లో వారి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో 48 సేవా కార్యక్రమాలు, దాంట్లో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, బ్లడ్ క్యాంప్స్ అవన్నీ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దగ్గర 8 లక్షల రూపాయల వర్త్ వ్యయం చేసి వారి సేవా కార్యక్రమాలు చేసినారు. 6,000 మందికి ఉపాధి వారి సేవను అందుకున్నారు. ఈ విధంగా చాలా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల చేస్తూ ఉన్నారు. వీరికి లయన్స్ ఇంటర్నేషనల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వచ్చే 30-31వ తేదీ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ తాడపత్రిలో జరుగుతుంది. ఆ తాడపత్రికి పెద్ద ఎత్తున నంద్యాల సభ్యులు వచ్చి దిగ్విజయం చేయవలసి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.